విశాఖ కార్మికులపైన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అనుచితమైనవి. అధికారులకు వచ్చిన తర్వాత బీజేపీ ఫేవర్ అయిపోయి ఈరోజు విశాఖ ఉక్కుని అవమానకరంగా మాట్లాడటం అంటే చాలా సిగ్గుచేటు. ప్రైవేటీకరణ కానివ్వని ఒకేపని చెప్తూనే 11,400 కోట్ల రూపాయలు దేనికి ఉపయోగపెట్టారనేది ఇక్కడ ఉన్నటువంటి సమస్య. ప్రైవేటు కంపెనీలకన్నీ ఫ్యాక్టరీలకన్నిటికీ గనులు ఇచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనులు ఇవ్వకుండా ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ తన పబ్బం గడిచి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన తర్వాత ఉద్యోగస్తులంతా కూడా మా విశాఖ ఉక్కును కాపాడుకుంటాం, మా పరిశ్రమను కాపాడుకుంటాం అని అంటే ఉద్యోగులు మీరు జీతాలు తీసుకుంటున్నారు, పని చేయట్లేదా? స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయమని చెప్పి వాగ్దానం చేసి కూడా ఈరోజు పీడీ యాక్ట్ పెడతామని బెదిరించడము ఆయనకే తగదు. వర్గంతో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు, నమస్కారం అండి, నా పేరు ఎస్ వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. చంద్రబాబు నాయుడు గారు విశాఖ కార్మికులపైన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అనుచితమైనవి, కరెక్ట్ కాదు. ఆయన ఒకప్పుడు కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయమని చెప్పి వాగ్దానం చేసి కూడా ఈరోజు పీడీ యాక్ట్ పెడతామని బెదిరించడము ఆయనకే తగదు. కాబట్టి పీడీ యాక్టు లేకుంటే ఎస్మా యాక్టు వీటన్నిటికీ కార్మిక వర్గం ఏం భయపడదు. కార్మిక వర్గ చరిత్ర అనేక పోరాటాలు, బలిదానాలు, త్యాగాలతో ఉన్నటువంటి చరిత్ర కార్మిక పోరాట చరిత్ర. కాబట్టి ఆయన చరిత్ర తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిది. కాబట్టి ఈరోజు ఎలా పీడీ యాక్ట్ పెడతారండి? హక్కుల కోసం అడిగితే పీడీ యాక్ట్ పెడతారా? హక్కుల కోసం పోరాడితే పీడీ యాక్ట్ పెడతారా? ఆ విశాఖ ఉక్కు కర్మాగారము ప్రజలందరూ కూడా పోరాడి సాధించుకున్నటువంటి కర్మాగారం, దానికి పెద్ద చరిత్ర ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి చరిత్రను కూడా మీరు మర్చిపోయి ఎన్నికల్లో ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయమని చెప్పి వాగ్దానం ఇచ్చి మరి ఈరోజు 34 ముక్కలు ప్రైవేట్ ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 34 ముక్కలు చేసి ఒక్కొక్క ముక్క ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తా మరి దాన్ని ప్రైవేటు పరం చేయాలని ఈరోజు చూస్తూ ఉండి ఈరోజు కూడా మీరు ఏం చెప్తున్నారు? ప్రైవేటు పరం కానీయము అని చెప్తారు. ఒక పక్క కార్మికులపైన పీడీ యాక్ట్ పెడతామన్నారు. దాదాపు ఈరోజు 30,000 మంది కార్మికులను మరి ఉంటే దాదాపు 18,000 మంది కార్మికులు కుదించారు. దానికి 12,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చినామని తెగ గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి 12,000లో కూడా అన్ని అప్పులకు వాటికిటికి ఖర్చు పెట్టారు తప్ప ఉత్పత్తికి ఏమాత్రం ఖర్చు పెట్టారండి? మీరు ఇచ్చిన 12,000 కోట్లు ఉత్పత్తికి ఏమైనా ఖర్చు పెట్టారా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు కార్మిక వర్గం పట్ల మరి మంచిగా మాట్లాడండి, జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే కార్మిక వర్గంతో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది. ఒకసారి చరిత్ర తెలుసుకోండి. కాబట్టి ఆయన వ్యాఖ్యలను మేము ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాబోయే కాలంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి, అన్ని రకాల కార్మికుల సమస్యల గురించి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయడానికి ఈవేళ సమావేశమయ్యాం. తర్వాత ఈ సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం. ఈ రోజున చంద్రబాబు గారు స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన వైఖరిని స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే దీన్ని ప్రైవేటైజేషన్ దిశగా తీసుకెళ్ళాలి, నోటితో నవ్వటం, నొసలతోటి ఎక్కిరించడం అనే సందంగా చంద్రబాబు నాయుడు వైఖరి ఉంది. ప్రైవేటీకరణ కానివ్వని ఒకేపని చెప్తూనే సంస్థ మనుగడకే ఇబ్బందికరమైన పరిస్థితులు, వాళ్ళ జీతభత్యాలు చెల్లించిన పరిస్థితి, జీతభత్యాల కోసం పోరాడే కార్మికుల మీద ఎస్మా యాక్టులు పెట్టి వాళ్ళని పెడతామని చెప్పి బెదిరించడం అంటే ప్రభుత్వం ఏ విధానం వైపు వెళ్తుంది? చంద్రబాబు నాయుడు మనసులోని మాట చెప్పకుండా చెప్తున్నారు. అది ప్రైవేటైజేషన్ చేయాలి అనే దానికి ఆయన కంకణం కట్టుకొని ఉన్నాడు. కేంద్రంలో ఉన్న బీజేపీకి వత్తాసుగా తొత్తుగా మారిన చంద్రబాబు నాయుడు వైఖరిని, కార్మికులకి, రాష్ట్ర ప్రయోజనాలకి అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్ళడం, వేరే రంగం కడపలో స్టీల్ ప్లాంటు రాకపోగా ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడం అంటే ఈ విధానాలు ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం
ముందుకెళ్తుందా, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందా, ఈ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధిని పెంచుకునే దిశగా ఆలోచన చేయట్లేదని అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు ఈ వైఖరిని అర్థం చేసుకొని ప్రభుత్వ విధానాలని, చంద్రబాబు నాయుడు వైఖరిని ఖండించవలసిందిగా మీ ద్వారాగా తెలియజేస్తున్నాం. మొన్న విశాఖపట్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి కార్మిక వర్గం పైన తనకున్నటువంటి అక్కసునంతా కూడా వెళ్ళగక్కారు. ప్రధానంగా నరేంద్ర మోడీ ఏదైతే ప్రైవేటీకరణ చేయాలని భావిస్తూ ఉన్నాడో ఆ నరేంద్ర మోడీ విధానాలకి అడ్డుకట్ట వేస్తున్నటువంటి ఉక్కు కార్మికులని మానసికంగా దెబ్బతీయాలి, నరేంద్ర మోడీ మెహర్బానీ పొందాలనే దురుద్దేశం తప్ప మరొకటి లేదు. పోరాటాల ద్వారా కార్మిక వర్గం సరే, ఉమ్మడి ప్రభుత్వం కూడా 11,400 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఆ 11,400 కోట్ల రూపాయలు దేనికి ఉపయోగపెట్టారనేది ఇక్కడ ఉన్నటువంటి సమస్య. అక్కడ కార్మిక వర్గానికి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇచ్చారా? ఇవ్వలేదు. అక్కడ ఉక్కు ఉత్పత్తిని పెంచడానికి అవసరమైనటువంటి ఫర్నిచర్ని డెవలప్ చేశారా? అది లేదు. ఏ సమస్యలు దేనికి ఉపయోగపెట్టకుండా ఇది కేంద్ర ప్రభుత్వానికి బాకీలు ఉన్నటువంటి జిఎస్టీ చెల్లింపులకి, లేకపోతే ఫోన్ బిల్లుల చెల్లింపులకి, బకాయిలు చెల్లింపులకి, వాటికే మేజర్ పార్ట్ ఉపయోగపెట్టుకున్నారు తప్ప ఈ యొక్క ఉత్పాదనకి అవసరమైనటువంటి ఏ పరికరాలకు కూడా ఉపయోగపెట్టలేదు. అందువల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఉత్పత్తిని పెంచకుండా ఒక సోమరిపోతులాగా ఉంటున్నారు, ప్రైవేటీకరణ అడ్డుకుంటున్నారు అనేటటువంటిది ఆయనకున్నటువంటి విచక్షణకే వదిలేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీకేమైనా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి సెంటిమెంట్ పైన విశ్వాసం ఉంటే మీరు కార్మిక వర్గం కోరుతున్న విధంగా ఆ ఫ్యాక్టరీకి అవసరమైనటువంటి సొంత గనులను కేటాయించండి. నైపుణ్యం గల వాళ్ళందరినీ కూడా ఫిలప్ చేయండి. అదేవిధంగా బకాయిలు ఏమైనా ఉంటే వాటిని చెల్లింపులకు ఇది ఇవ్వండి. ఖాళీలు ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ చేయండి. ఇవేవి చేయకుండా దానికి అవసరమైనటువంటి ముడి సరుకుని ఏమి ఇవ్వకుండా ఉత్పత్తిని పెంచండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఉత్పత్తిని పెంచారు, అవసరమైనటువంటి 3 ఫర్నిచర్లో పనిచేసినప్పుడు ఉత్పత్తిని పెంచారు. అదేవిధంగా నైపుణ్యం గల కార్మికులు ఉన్నప్పుడు ఉత్పత్తి పెంచారు. వీటికి తిలోదకాలు ఇస్తున్నారు. పక్కన ఉన్నటువంటి మెటల్ కంపెనీకి ఉపయోగపడే విధానాలను కూడా అమలుపరుస్తూ ఉన్నారు. అందువల్ల మీ చిత్తశుద్ధిగా విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి, దాన్ని ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకుంటామని ప్రకటన చేసి సొంత గనులు కేటాయించి మీరు ఉత్పత్తిని పెంచమని టార్గెట్ పెట్టండి. కార్మిక వర్గం ఉత్పత్తిలో భాగస్వాములు కాకపోతే అప్పుడు మీరన్న విధంగా ఏ చర్యలు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని గురించి విశాఖపట్నంలో ప్రకటించారు. రైతుల భూములు ఇచ్చిన రైతులకి ఇప్పటికీ నష్టపరిహారాలు లేవు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం కావాలని నష్టాల్లో వాళ్ళకి గనులు ఇవ్వకుండా ప్రైవేటు ఫ్యాక్టరీలకన్నిటికీ గనులు ఇచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గనులు ఇవ్వకుండా 4 రెట్లు ఎక్కువ రేటు పెట్టి ముడి సరుకు ఇనుప ఖనిజము బొగ్గు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కల్పించి కావాలని నష్టాల్లోకి నెట్టి ప్రైవేటీకరణ చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తుంటే దాని మీద మాట్లాడని ముఖ్యమంత్రి గారు కార్మికులు పనిచేయటం లేదు, అందువల్లనే నష్టాల్లో ఉందని చెప్పడం హాస్యాస్పదం. ఈయన ప్రైవేటీకరణకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి. ఈయన రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 6 కోఆపరేటివ్ ఫ్యాక్టరీలని అప్పనంగా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేశారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ₹1 కూడా ఇవ్వకుండానే 10 రూపాయలతో 10 సంవత్సరాల తర్వాత జమ కట్టే పద్ధతిలో ప్రైవేటీకరణ చేసినటువంటి ఘనుడైన. అందువల్ల ఈయన ప్రైవేటీకరణ జపం తప్ప రైతుల ప్రయోజనాలను కాపాడే వ్యక్తి కాదు, కార్మికుల ప్రయోజనాలు అంతకంటే కాపాడే వ్యక్తి కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో పునఃపరిశీలన చేసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం హెచ్చరిక చేస్తూ ఉంది. విశాఖ స్టీల్ విషయంలో ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారం సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కానివ్వం, తప్పుకోకుండా దాన్ని రక్షిస్తాము అని అక్కడ కార్మికులకు హామీ ఇవ్వటం అనేది జరిగింది. ఇప్పుడు
అంటే ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ తన పబ్బం గడిచి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన తర్వాత ఆ విధంగా ఏదైతే మాట్లాడటం అనేది జరిగిందో, అంటే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలా, లేకపోతే తెల్ల ఏనుగులను మేపినట్టు మేపాలా, ఇవన్నీ ఏదైతే ఉన్నదో అసలు ఆయన నైజాన్ని తెలియజేస్తుంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ప్రైవేటీకరణ వైపు ఆయన చాలా మొగ్గు చూపాడు. రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ బ్రహ్మాండమైనటువంటిది, అట్లాగే ఆల్విన్ వాచ్ కంపెనీ, అట్లాగే పుష్ప స్కూటర్స్, ఆల్విన్ స్కూటర్స్, అక్కడ ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవన్నీ కూడా ప్రైవేటీకరణ పట్టడం అనేది జరిగింది. ఆ విధంగా ఈయన ప్రైవేటు పెట్టుబడిదారీ వర్గానికి సేవ చేయటంలో తరించటం అనేదే ఆయన ప్రధానమైనటువంటి విధానంగా అప్పటి నుంచి కొనసాగుతూ ఉంది. ఇప్పటికి కూడా అదే విధానాన్ని ఆయన కొనసాగించటం పరమ దుర్మార్గమైనటువంటిది. ఏమీ లేకోకుండా స్టీల్ ప్లాంట్ అంత లాభాల్లో వెళ్ళిందా? నష్టాలకి కారణం ఏమిటి అనేది నీకు తెలిసి కూడా దాన్ని అబద్ధం అంటాం. దీన్ని కావాలని సిక్ చేస్తూ ఉన్నాడు. అంతేగాని ఈ స్టీల్ ప్లాంటు నష్టాల పాలు దానంతట అది కావటం కాదు, దానిలో కార్మికుల భాగం అస్సలు లేదు అనేది ఈ సందర్భంలో మేము స్పష్టం చేయదలుచుకున్నాం. రేపు 26వ తారీఖున రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు సంయుక్తంగా ఈ దేశంలోనే ఓ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయాలని తలపెట్టి మన రాష్ట్రంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించాలి అన్న దీన్ని ఆలోచించడానికి, ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి ఇవాళ ఇక్కడ ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలన్నీ కూడా సమావేశం కావటం జరిగింది. దానిలో భాగంగా ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ తరఫున ఇక్కడ నేను హాజరు కావటం అనేది జరిగింది. నా పేరు మర్రెడ్డి వెంకటరెడ్డి. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు ఈ 6 కోట్ల ప్రజలకి చాలా హామీలు ఇచ్చారు. ప్రధానంగా ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు, అలా కడప ఉక్కు పరిశ్రమ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి, మనకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి పార్లమెంట్లో ఆమోదించినటువంటి అంశాలు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పటికీ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ కార్మికులందరికీ కూడా హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉద్యోగస్తులంతా కూడా మా విశాఖ ఉక్కును కాపాడుకుంటాం, మా పరిశ్రమను కాపాడుకుంటాం అని అంటే, ఉద్యోగులు మీరు జీతాలు తీసుకుంటున్నారు, పని చేయట్లేదా, లేకపోతే మీ ఫీడీ యాక్ట్ పెడతామని చెప్పేసి అని అంటాం అప్రజాస్వామిక చర్య, చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీనిపైన ఎప్పటికైనా స్పందించి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. మీరు కేంద్రం తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలను అమలు చేస్తూ ఆ పక్కనే మళ్ళా విజయనగరం ప్రాంతంలో ఉన్నటువంటి దానికి విశాఖకి ఉక్కు పరిశ్రమకి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. మరొక వైపు మెటల్ కంపెనీకి భూములు కేటాయిస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో 32 మంది బలిదానాలతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కుని మీరు ఉరి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికే వీఆర్ఎస్ పేరుతోటి కార్మికుల మీద ఒత్తిడి చేసి వీఆర్ఎస్ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. లేకపోతే కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. విశాఖ ఉక్కు మా హక్కు అనేటువంటి ఏదైతే నినాదం ఉందో ఇప్పటికే కొనసాగుతుంది అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని భారత కార్మిక సంఘాల సమాఖ్యగా హెచ్చరిస్తున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమ అనేది ఈ దేశానికి, దేశ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఆనాడు కమ్యూనిస్టులు అనేక మంది ఉద్యమం చేసి, ప్రాణ త్యాగం చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కును నేటి పాలకులు దుర్మార్గమైన పద్ధతుల్లో దాన్ని చంపడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఉక్కు మీద చేసినటువంటి వ్యాఖ్య చాలా సిగ్గుచేటు, అవమానకరం. ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కావటానికి కారకులు పాలకులు. అలాంటి దాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం దుర్మార్గమైన పద్ధతుల్లో కార్మికుల్ని, అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి ఉద్యోగుల్ని ఎగతాళి చేయటం
అగౌరవపరచడం సిగ్గుచేయటం విషయం. నేను ఒకటి అడుగుతున్నాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు దాని మీద నిరాదీక్ష చేశాడు. అందుకోసం ఆయన కోర్టులేసి గెలిపించారు. కానీ అధికారులకు వచ్చిన తర్వాత బీజేపీ ఫేవర్ అయిపోయి ఈరోజు విశాఖ ఉక్కుని అవమానకరంగా మాట్లాడటం అంటే చాలా సిగ్గుచేటు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, విశాఖ ఉక్కుకి అనేక సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి విశాఖ ఉక్కుకి ఇప్పటికి కూడా సొంత గనులు కేటాయించట్లేదు. మరి దీన్ని ఏమంటారు? సొంత గనులు కేటాయించాల్సిన పాలకులు సొంత గనులు కేటాయించకుండా అసలు పరిశ్రమే పెట్టినటువంటి నవీన్ మెటాల్ లాంటి పరిశ్రమకి గనులు కేటాయించారు. కాబట్టి ఇంత దుర్మార్గమైన పద్ధతుల్లో పాలకులు ఉండి కార్మికుల్ని ఉద్యోగుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడటం అనేది సిగ్గుచేటు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే కేంద్రంతో మాట్లాడి విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది ఇంకో విషయం, అక్కడ అనేక మంది అవుట్సోర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు కాదా? చంద్రబాబు నాయుడు 2014 వచ్చినప్పుడు ఆయన పెట్టినటువంటి అవుట్సోర్స్ కాంట్రాక్టే ఈరోజు ప్రభుత్వ రంగం అని నిర్వీరైపోతూ ఉంది. ప్రైవేట్ రంగం పెరిగిపోతుందంటే కారణం ఆ ప్రభుత్వ రంగంలో కూడా అవుట్సోర్స్ కాంట్రాక్ట్ వ్యవస్థ పెట్టి ఈరోజు వాళ్ళకి అత్యంతమైన తక్కువ జీతాలు ఇచ్చి పని ఎక్కువగా చేయించుకునే దుర్మార్గమైన పరిస్థితి ఉంటా ఉంటే ఈ రకమైన సౌకబారు విమర్శలు చేయటం సరైనది కాదు. విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించి దాన్ని అభివృద్ధి చేయాలి, నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి. రెండోది ఉద్యోగులకి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.